సంఘాలైనాయి, చాలా సేవకులు అయిపోయారు. చాలా మంది నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, ఇక్కడ రండి, అక్కడ రండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పబ్లిక్ ని చూపించుకోవాలా, పబ్లిక్ ఎక్కువ ఉండాలా, చర్చ్ నిండిపోవాలా. అయితే మరి బైబిల్ ఏం చెప్తుందంటే, సంఘము అనేది ఒక సంఘంలో నీ జీవితం ఉన్నంత వరకు ఆ సంఘానికి నంబరస్తుడుగా ఉంటావు. ఆ సంఘంలో ఉన్నావంటే నీ జీవితం అంతా ఆ సంఘానికి అంకితం చేశారు. సంఘం అంటే కొన్ని సంవత్సరం చేసి ఏదో ఎవరితో గొడవ అయింది, ఎవరితో ఏదో అయిపోయింది, సంఘం వదిలేసి వెళ్ళిపోతా అనేవారు జాగ్రత్తగా మాట్లాడినారు. ఈరోజు చూస్తే సేవ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. చాలా మందికి తెలియదు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే బైబిల్ చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. చాలా మంది సేవకుల్లో ఒక చర్చ్ నుంచి ఇటు, ఒక చర్చ్ నుంచి అటు, ఒక చర్చ్ నుంచి ఇటు చేసేవారు చాలా మంది ఉన్నారు. సంఘస్థులు కూడా చాలా మంది ఒక వారం ఒక దిక్కు, ఒక వారం ఒక దిక్కు, ఒక వారం ఒక దిక్కు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. దయచేసి అందరికీ నూతన సంవత్సరంలో మీకు వాక్యం మూలంగా కొన్ని మాటలు నేను తెలియజేస్తున్నాను. సంఘం అంటే కుటుంబము. కుటుంబము మీ బయట ఏదైతే పర్సనల్ విషయాలు రిలేషన్లు ఉంటాయో అవి సంఘానికి సంబంధము ఉండదు. సంఘం అంటే ఒకటే ఇల్లు. సంఘం అంటే ఐక్యత. సంఘంలో ఎవరికైనా ఏమైనా అయితే అందరూ పరిగెత్తాలా. సంఘంలో ఎవరైనా కష్టం ఉంటే అందరూ నిలబడాలా. సంఘంలో ఒక దుఃఖం ఉన్నప్పుడు అందరూ పంచుకోవాలా. సంఘంలో ఒక కార్యం జరిగినప్పుడు అందరూ నిలబడాలా. సంఘ సమయాన్ని పాటించాలా. సంఘ పెద్దవారు చెప్తే మాటలకు లోబడి ఉండాలా. సంఘ పెద్దవారు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఉండాలా. సంఘ పెద్దవారు అంటే ఎవరు? సంఘ పెద్దవారు ఏం చేయాలా? సంఘ పెద్దవారు ఎలాగైతారు? ఎవరికి సంఘ పెద్దవారు అంటారు?